వల్ల కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు కిట్టు. నీకు చాలా చెప్పాలి లల్లి. జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయి. అదేదో రేపు మార్నింగ్ కలిసినప్పుడు చెప్పొచ్చుగా. ఇంత లేట్ నైట్ అవసరమా? ఇప్పటికే చాలా లేట్ చేశానని నా ఫీలింగ్. కొంపదీసి వీడికి నేను లల్లిని కాదని తెలిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే. పద. వీడేం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏంటిది? ఓపెన్ ఎయిర్ థియేటరా? ఓ రకంగా అలాంటిదే. ఇప్పుడు మనం సినిమా చూస్తావా? కొన్ని సింపథెటిక్ సీన్స్ చూద్దాం. 1932 డిసెంబర్ 26 చైనాలో పెద్ద భూకంపం, భారీగా ప్రాణ నష్టం, అంతులేని ఆస్తి నష్టం. అగైన్ డిసెంబర్ 26 టర్కీలో భూకంపం, సేమ్ ఎఫెక్ట్ సేమ్ రిజల్ట్. 2003 ఇప్పుడు డిసెంబర్ 26 ఈసారి ఇరాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్. పాపం వాళ్ళకది మర్చిపోలేని పెద్ద షాక్. 2004 మళ్ళీ అదే డిసెంబర్ 26 ఏకంగా సునామీయే అటాక్ చేసి వెళ్ళింది. ఎన్ని కోట్లు లాసో, ఎంత మంది అవుటో మనల్నే లెక్కలేసుకోమంది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకంటారా? ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని విపరీతాలు జరిగిన ఈ డేంజరస్ డేనే మా లల్లి బర్త్డే కనుక ఏంటి నీ వాయిస్? తన పుట్టినరోజు ప్రత్యేకతను ప్రపంచ ప్రజానికానంతటికి తెలియజేస్తూ తన ప్రతి బర్త్డేకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపద్రవాన్ని రప్పించి ఎంతో కొంత జనాభాని తగ్గిస్తూ వస్తున్న మా లల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కిట్టు. హ్యాపీ బర్త్డే లవ్లీ. నెక్స్ట్ టైం ఇదే డేట్ కి ఎంతమంది మింగేస్తాం? కిట్టు. స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాం అనుకుంటే సింగిల్ టీతో సరిపెట్టేసుకున్నాం. నువ్వు గ్రీట్ చేసిన స్టైల్ కి ఈ ట్రీట్ చాలా ఎక్కువలే. అబ్బో, 1 సెకండ్. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? లల్లీకి బర్త్డే విషెస్ చెప్పాలని ఓ లాంగ్ డ్రైవ్, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అరే ఇవన్నీ అవసరమా నీకు? డీల్ చేయడానికి పంపిస్తే డీప్కి వెళ్ళిపోతావు ఏంటి? హ్యాపీ బర్త్డే లల్లి. నా బర్త్డే గుర్తుందా నీకు? గుర్తు చేయడానికి కిట్టు ఉన్నాడుగా. అసలు ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే. నువ్వైతే చచ్చిపోయేదానివి. వాట్? సర్ప్రైజ్ కి చచ్చిపోవడా? మరి మామూలు రోజున పుట్టావా? నీ బర్త్డే అంత బ్యాడ్ డేనో నాకు ఇప్పుడే తెలిసింది. లైట్లే. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఓకే? గడు నా బిఎఫ్. థోడా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తెలుసులేవే. బర్త్డే నాది, సెలబ్రేషన్ దాంది. నా బిఎఫ్ని నేను ఎప్పుడు కలుస్తానో ఏంటో.